ఈరోజు మనం చేయబోయేది చిక్కుడుగా ఆలుగడ్డ. 2 ఉల్లిపాయలు, టమాటా వేసుకొని ఈ చిక్కుడుగా ఆలుగడ్డ రెసిపీ. ఇంకోటి పచ్చిపులుసు చేస్తాం. నువ్వులు, పచ్చిమిర్చి వేయించుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ అంతా చింతపండు నానబెట్టుకొని ఇవి గ్రైండ్ అయినాక తాలింపు పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు 2 పావుల నూనె వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ వేసి వేగిన తర్వాత ఆలుగడ్డ కూడా ఇందులోనే ఉల్లిగడ్డలలో వేసేసేయాలి. తొందరగా మగ్గుతాయి. ఉల్లిగడ్డ తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేయాలి. చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. అల్లం వెల్లిపాయ పసుపు వేసేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం చిక్కుడుగా కొంచెం వేసుకున్నాం. మరి పట్టించింది కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. మీకు సరిపడా వేసుకున్నాను. కొంచెం ఇంతకుముందు వేసుకున్నాం కదా, కొద్దిగా 1 స్పూన్ వేసి సరిపోతుంది. చిక్కుడుగా మగ్గని కారం కలిసే వరకు బాగా కలిపేసి ఇది బాగా మగ్గుతూ ఉంటుంది. మనం కానీ టమాటా ఇలా వేసుకోవాలి. వాటర్ అస్సలు వేసుకోవాలి. టమాటా వేసేసి చిన్న మంట కూడా మగ్గనివ్వాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా పచ్చిపులుసు కోసం. నువ్వులు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి పొయ్యి ఆపేసేయాలి. ఇప్పుడు మనం రసం మనకు సరిపడంత రసం చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసినంత పేస్ట్ ఇందులో వేయాలి. వేసేసి కొన్ని ఉల్లిపాయలు వేసి కొంచెం కొత్తిమీర వేసేసి అయిపోయింది. బాగుంటుంది. సూపర్ పులుసు ఇలా మొత్తం టమాటా వేసిన తర్వాత ఇలా చిక్కుడుగా ఆలుగడ్డ వేయడానికి ఇలా కొత్తిమీర చల్లుకోవాలి. ఓకే, బాగుంటుంది. చిక్కుడుగా ఆలుగడ్డ కాంబినేషన్ పచ్చిపులుసు.
షేర్ చేయండి, లైక్ చేయండి. సూపర్గా ఉంటుంది చూడండి.